స్థానంలో బై ఎలక్షన్స్ ఓపెన్ ఎన్నికలు జరిగి దాని ఫలితాలు కూడా ఈరోజు వచ్చాయి. వాటిలో 2 స్థానాల్లో మాత్రమే కేవలం బీజేపీ విజయం సాధించడం జరిగింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ విజయం సాధించగా మిగిలిన స్థానాలు అన్నింటిలో కూడా విపక్ష కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. రైట్. అంటే 13 అసెంబ్లీ ఎన్నికలు అనేవి పెద్ద సంఖ్య కాకపోయినప్పుడు కూడా కొంత ఎన్నికలు అయిపోయిన కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన ఈ గ్యాప్లో జరిగిన నెల 2 నెలల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఈ విధంగా ఇటువంటి పరిణామాలు కొంత బీజేపీకి కొంత చేదనుభవంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సమయంలో కేంద్ర మంత్రి బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడానికి దారితీసిన తప్పిదాలను బీజేపీ కూడా పునరావృతం చేయకూడదని నితిన్ గడ్కరీ సొంత పార్టీని హెచ్చరించారు. బీజేపీ భిన్నమైన పార్టీ అని, అందుకే మరోసారి ఓటర్ల విశ్వాసాన్ని చూరగొన్నారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా మెజారిటీ సీట్లు సాధించడంలో విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ చేసే పనినే మనము కొనసాగిస్తే వారు అధికారం నుంచి నిష్క్రమించినా మనం అధికారంలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారని గుర్తు చేశారు. పనాజీ సమీపంలో జరిగిన గోవా బీజేపీ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు అంటే ఈ సందర్భంగా అంటే ఆ మీటింగ్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ అంటేనే ఒక భిన్నమైన పార్టీ అని ఆ బీజేపీ అగ్రనేత అద్వానీ చెప్పిన మాటను కూడా ఆ మీటింగ్లో ఆయన గుర్తు చేయడం జరిగింది. ఇతర పార్టీల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నామో మనమే అర్థం చేసుకోవాలని ఒక చిన్న స్వీట్ వార్నింగ్ లాగా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే బీజేపీని ప్రజలు ఎన్నుకున్నారని మరోసారి ఆయన పాయింట్అవుట్ చేయడం జరిగింది. అదే తప్పులను మన పార్టీ చేయకూడదని హెచ్చరించారు. రైట్. నితిన్ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు బై ఎలక్షన్స్ వచ్చిన నేపథ్యంలో చేయలేదు, బై ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో చేయలేదు. బట్ ఆయన ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది గోవా రాజధాని పనాజీలో. అక్కడ జరిగిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఆ మీటింగ్లో చేసిన వ్యాఖ్యలు కొంత పార్టీపై ఉన్నటువంటి ఏదైతే ఉందో స్టాండ్, కొంత ఏదైతే డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి రైజ్ చేసేలాగా స్పష్టంగా అర్థమవుతుంది, కనిపిస్తూ ఉంది. రైట్. నిజంగానే కమలంలో అంతర్మాదన మొదలైందా? ఇది ఓన్లీ నితిన్ గడ్కరీ వ్యాఖ్యలేనా, లేదంటే బీజేపీలో ఉన్నటువంటి చాలామంది వ్యాఖ్యలు, చాలామంది ఆలోచన కూడా ఇదే ప్రాస్పెక్ట్లో ఉందా అనే అంశంపై మనం చర్చించబోతున్నాం. ముందుగా మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోడెస్టా గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బాజీ గారు ఉన్నారు, అట్ ది సేమ్ టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. రైట్. ముందుగా అందరికీ నమస్తే అండి. రైట్. కాంగ్రెస్కి బీజేపీకి మతశత్రువు అపోజిట్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధితో మాట్లాడదాం. రైట్. బాజీ గారు, నితిన్ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు వచ్చిన బై ఎలక్షన్ రిజల్ట్స్ సంబంధించి బై ఎలక్షన్ 13 స్థానాల్లో జరిగింది. అందులో ఆల్మోస్ట్ 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించడం జరిగింది. మిగతా అంతా కూడా విపక్ష కూటమే పుంజుకుంది. ఇటువంటి క్రమంలో నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా? కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే వాళ్ళని ఎంచుకున్నారు అనేది ఆయన బలంగా బీజేపీని ఎంచుకున్నారు తప్పించి వేరే ప్రాస్పెక్ట్ కాదు అని 1-2 సార్లు చెప్పడం జరిగింది. బాజీ గారు. బీఆర్కే వీక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారాలండి. మీకు కూడా వెంకటేష్ గారు. యాక్చువల్గా ఇవాళ రిజల్ట్స్ చూస్తే కనుక బైపోల్స్ రిజల్ట్స్ చూస్తే దేశంలో మరి ఎన్డీఏ కూటమికి కానివ్వండి, బీజేపీ ప్రభుత్వానికి కానివ్వండి ఎంత వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే పోయిన ఎలక్షన్స్ లోని మనం చూసాము, మరి అసాధారణంగా మరి గతంలో కంటే కూడా భిన్నమైన తీర్పుని మరి దేశ ప్రజలు అందించారు. మరి యూపీఏ కూటమికి మంచి 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 రిజల్ట్స్ ఇచ్చారు. మరి గతంతో పోల్చుకుంటే కనుక చాలా మార్పు వచ్చింది. యూపీఏ బాగా దేశంలో పుంజుకుందని. కానీ బాజీ గారు మీరు కూటమిగా బలపడ్డారు, కానీ పార్టీగా చెప్పుకోదగ్గ స్థాయి, మీ ఇండివిజువల్ గా మీ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో బలపడలేదనేది చాలా మంది ఫీలింగ్, అవునా కదా? పార్టీగా కూడా గతంతో పోల్చుకుంటే రిమార్కబుల్ ప్రోగ్రెస్ ని మేము సాధించామండి. గతంలో సీట్ల కంటే కూడా చూస్తే దాదాపు 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎలోన్ గా సాధించింది. అలాగే బీజేపీ కూడా చాలా సీట్లు నష్టపోయింది ఎలోన్ గా కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా గతంతో పోల్చుకుంటే చాలా సీట్లు పోగొట్టుకుంది. కూటమిగా వాళ్ళు అధికారంలోకి రావడానికి సరిపోయే మ్యాజిక్ ఫిగర్ ని పొందారు కానివ్వండి, ఎలోన్ గా బీజేపీ కూడా చాలా డ్యామేజ్ అయిపోయిందండి. ప్రజలు బీజేపీని ఎలోన్ గా విశ్వసించట్లేదు. ఇక కూటమి అంటారా, ఇక ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పరిస్థితులు, అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావంతో
మరి ఆ కూటమిలో రిజల్ట్స్ వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇటు ఆ కూటమైనా ఈ కూటమైనా కానీ మనం యథార్థంగా మాట్లాడుకుంటే కనుక. కానీ ఒకటి మాత్రం నిజం, మరి బీజేపీ నేతృత్వంలో ఉన్న మరి ఎన్డీఏ బలహీనపడింది. ప్రజలు వాళ్ళని విశ్వసించడం లేదు. కేవలం మతతత్వ రాజకీయాల్ని బేస్ చేసుకునే మరి ఎన్డీఏ రాజకీయాలు ఈ దేశంలో నడుపుతా ఉంది. అది ఎల్లకాలం సాగదు. దీన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారు అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. యాక్చువల్ గా ఏంటంటే జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే సాధారణంగా బైపోల్స్ లో ఎన్డీఏకే రావాలి రిజల్ట్స్ ఫేవరబుల్ గా. కానీ అలా కాకుండా మరి విపక్షాలకి ఎక్కువ మరి వాళ్ళు గెలిచే పరిస్థితుల్లో వచ్చింది అంటే కనుక దీన్ని ఏ రకంగా మనం ఆలోచించుకోవాలంటే మరి ఎన్డీఏకి తీవ్రమైన వ్యతిరేక పవనాలు ఉన్నాయి దేశంలో. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో దీని యొక్క ప్రభావం డెఫినెట్ గా ఉంటుంది. యూపీఏ అధికారంలోకి రావడం ఖాయం. ఇదే దీనికి సంకేతాలుగా మేము భావిస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా కూడా మరి యూపీఏ పక్షాలు చాలా సంతోషంగా ఉన్నాయి. మరి కేవలం మతతత్వ రాజకీయాల్ని మాత్రమే మరి బేస్ చేసుకొని బీజేపీ రాజకీయాలు నడుపుతుంది దేశంలో. అది ఎల్లకాలం సాగదు. ఇకపోతే నేను గడ్కరీ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను మనం చేయకూడదు అని. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి తప్పిదాలు చేసిందండి? ఏం తప్పిదాలు చేసింది? వీళ్ళేం తప్పులు చేస్తున్నారు అది స్పష్టం చేయాలా? ఏ తప్పులు చేస్తున్నారు, మరి ఎన్డీఏలో ఉన్న గవర్నమెంట్ ఏం తప్పుల్ని స్టార్ట్ చేసింది అనేది కూడా స్పష్టం చేయాలా? కాంగ్రెస్ పార్టీ ఏ తప్పులు చేసింది, ఆ తప్పుల్ని వీళ్ళు ఏం అనుసరిస్తున్నారు అనేది కూడా గడ్కరీ గారు చెప్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉంది ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు అనేక సంస్కరణలు 10 ఏళ్ల కాలంలో యూపీఏ ప్రభుత్వం చేపట్టిందండి. ఉదాహరణకి ఏంటంటే మరి వచ్చి రాగానే యూపీఏ గవర్నమెంట్ జీడిపి గ్రోత్ మరి చాలా తక్కువగా ఉండేది. చాలా రిమార్కబుల్ గ్రోత్ కి తీసుకెళ్లడం జరిగింది క్రమేణా. అట్లాగే ఎన్నో సంస్కరణలు చేపట్టిందండి. ఇవాళ మనం చూస్తున్న ఆధార్ కార్డు ప్రవేశపెట్టింది కూడా యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే. ఇవాళ మనం అందరం ఎంజాయ్ చేస్తున్న ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్స్ ప్రవేశపెట్టింది కూడా ఆ గవర్నమెంట్ లోనే. అట్లాగే వ్యాట్ లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దాన్ని జిఎస్టీగా ఒక యాక్ట్ ని రూపొందించింది కూడా యూపీఏ ప్రభుత్వంలోనే. అనేక సంస్కరణలు అండి. ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కూడా మరి యూపీఏ గవర్నమెంట్ ఎన్నో చేసిందండి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. 2004 నుంచి 2014 వరకు కూడా చాలా 3 సార్లు వ్యతిరేకించారు కదా మరి. రైట్ బాజీ గారు, మీరు మీ పార్టీ చాలా చేసింది, చాలా నిర్ణయాలు తీసుకున్నావు, సంచలన నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చామని అంటున్నారు. కానీ వరుసగా 3 సార్లు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. మీరు ఇంకా ఆ విషయం మర్చిపోవాలి. చెప్పారండి, కేవలం మతోన్మాదం. మీరు గుర్తుందో ఉంటుందో సర్జికల్ స్ట్రైక్ పేరుతోటి ఒక ఎలక్షన్ ని గెలిచింది మరి ఎన్డీఏ కూటమి. సర్జికల్ స్ట్రైక్ పేరుతోటి వాళ్ళు ఏమేం చేశారో ప్రజలందరికీ తెలిసిందే. అట్లాగే మతోన్మాద ప్రచారంతో కేవలం ఒక వర్గాన్ని కార్నర్ చేస్తూ ఒక మతోన్మాద రాజకీయాలు రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చింది తప్ప అంతకు మించి ఏమి ప్రజలకి అష్యూరెన్స్ ఇచ్చింది కానివ్వండి ఏమి లేదు. ఇంకా ఈ మోడీ గారి సర్కారు ఈ 10 ఏళ్ల కాలంలో మనం చాలా కష్ట నష్టాలు ఫైనాన్షియల్ గా అనుభవిస్తున్నామండి. ఈ జిఎస్టీ రేటింగ్ 28%, 18 నుంచి 25% తీసుకెళ్ళటం, ఇలా చూస్తే కనుక ఇంకా చాలా మనం లోతుల్లోకి వెళ్తే ఇంకా చాలా ఈ ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తా ఉన్నారు. కాకపోతే కేవలం ఈ సెంటిమెంట్ ని, ఏదైతే మతోన్మాద సెంటిమెంట్ ని ఉపయోగించుకునే మరి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజలకి సంక్షేమ పరిపాలన అందించి కాదండి. ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే, దీన్ని కాదనలేని సత్యం. మళ్ళీ అందుకనే నితిన్ గడ్కరీ గారి నోటి వెంట ఈవేళ ఇలాంటి మాటలు వస్తా ఉన్నాయండి. మనం ఏం చేయటం లేదు, మనం కేవలం ఇవాళ నష్టపోతున్నాము అనే వాళ్ళల్లో ఇవాళ ఒక పరివర్తన స్టార్ట్ అయింది ఎన్డీఏ కూటమిలో. అది ఇవాళ ఆ మాటలే మన గడ్కరీ నోటి నుంచి వచ్చిందండి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఈ దేశంలో రాబోయే రోజుల్లో మరి యూపీఏ కూటమి ఇంకా బలపడుతుంది. మరి రాబోయే 2028 జనరల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుంది. ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ క్రమంగా బలహీన పడుతున్న ఈ ఎన్డీఏ పరిపాలన కానివ్వండి, ఈ పరిపాలనలో వాళ్ళు చేస్తున్న తప్పులను కానివ్వండి, మరి యూపీఏ ప్రజల పక్షాన పోరాటం చేస్తాయి. బాజీ గారు, నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ లో అధికారంలోకి వస్తామని ఒక నమ్మకాన్ని, భరోసాను వ్యక్తం చేస్తున్నారు. ఏ పాయింట్ బేస్ చేసుకుని అంటున్నారు? ఏదంటే మన జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా లేకపోవటమా, లేదంటే ఈ బై ఎలక్షన్ రిజల్ట్ బేస్ చేసుకుని చెప్తున్నారా? ఏ బేస్ మీద అట్లా మీరు చెప్తున్నారు ఖచ్చితంగా వస్తాము అని?
కాదండి, జనరల్ ఎలక్షన్ లో కూడా వాళ్ళ యొక్క మెజారిటీ తగ్గింది, ఓట్ పర్సెంటేజ్ తగ్గింది. ప్రజలందరూ కూడా ఒక అసంతృప్తితో ఉన్నారండి ఈ పరిపాలన పట్ల. ఎందుకంటే కార్పొరేట్ పరిపాలన చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం పరిపాలన లేదు. కేవలం కార్పొరేట్ లాభం చేకూర్చే విధంగానే ఉంది. బాజీ గారు, ఇప్పుడు చిన్న విషయం, ఇక్కడ 302 నుంచి వాళ్ళు 244కి ఎంతో పడిపోయారు. ఓకే, అది కాస్త కూస్తో బెటర్. కానీ మీరు ఇండివిజువల్ గా మీరైతే 100 కూడా కొట్టలేకపోయారు. ఆ విషయం మర్చిపోవద్దు. కాదండి, మన గతంతో పోలిస్తే మేము పెరిగాం కదండి. పెరిగిన మాట వాస్తవమే. కానీ కంపారిటివ్ బీజేపీని ఒక నేషనల్ పార్టీ ఇంకో నేషనల్ పార్టీతో కంపేర్ చేస్తే, ఒక నేషనల్ పార్టీ ఇంకో నేషనల్ పార్టీతో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది. అది అక్కడ ఆ పాయింట్ నేను రైజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మేము పెరిగాము, ఇంకా పెరుగుతాము. వాళ్ళు తగ్గారనేది మనం గుర్తించాలండి. ఏదైతే ఎన్డీఏ ఉందో అది మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు గనక మంచి పరిపాలన ఇస్తుంటే గనక, వాళ్ళ పరిపాలన పట్ల ప్రజలందరూ హ్యాపీగా ఉంటే వాళ్ళ సంఖ్య 300 చిల్లర నుంచి ఎందుకు పడిపోతుందండి? దట్ ఈస్ ది ఓన్లీ సింబల్. మాది పెరిగింది కదా, అధికారంలో రాకపోవచ్చు, కానీ మా సంఖ్య పెరిగింది, వాళ్ళ సంఖ్య పడిపోయింది. మీ సంఖ్య పెరిగినప్పుడు కూడా స్టిల్ 140 సీట్లు పైన వాళ్ళు మీ పైన ఓన్ గా ఉన్నారు, హైయెస్ట్ గానే ఉన్నారు. అవునండి, కరెక్టే. అందుకనే వాళ్ళు అధికారంలో ఉన్నారండి. రైట్, సంఖ్య అధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు మళ్ళీ 3వ తడవ. కానీ నేనేం చెప్తున్నానంటే, ప్రజల్లో మార్పు వచ్చింది, ఈ మార్పు ఇంకా పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి యూపీఏ ప్రభుత్వం రాబోతుంది. ఇదే సంకేతం. మధ్యలో గవర్నమెంట్ పడిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే తుమ్మితే ఊడిపోయే ముక్కుల్ని అడ్డం పెట్టుకుని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ఎప్పుడు తుమ్ముతారో, ఎప్పుడు ఆ ముక్కులు ఊడిపోతాయో అర్థం కాని పరిస్థితి. ఈ 5 ఏళ్ల కాలం కూడా ఉంటుందో ఉండదో కూడా నమ్మకం లేదు. ఇది అందరూ అనుకుంటున్న మాటే. కాబట్టి ఇవాళ మరి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన నల్లేరు మీద నడక కాదు, ఇవాళ ముళ్ళ మీద నడవటమే. ఇది గమనించాలి మనం ఇవాళ. అంతేగాని గతంలో లాగా మోడీ గారు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు చెల్లదు. ఇవాళ చాలా జాగ్రత్తగా మాట్లాడే పరిస్థితి, చాలా జాగ్రత్తగా అందరికీ గౌరవించే పరిస్థితి. అదే ఇవాళ ఎన్డీఏలో భయపడుతూ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో ఉన్నారు. ఇది వాస్తవం అండి. దిస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. రైట్, మేము కనుక ఆ సంఖ్య వస్తే మేము అధికారంలో ఉండేవాళ్ళం. రాలేదు, మేము ఒప్పుకుంటున్నాం. మేము వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలో వస్తాము. ఈ మధ్య ఏదైతే ఎన్డీఏ అవకతవకల ప్రభుత్వం, అవినీతి ఏదైతే జరుగుతా ఉందో అవన్నీ కూడా బయట పెడతాము.